నమస్తే. నా ప్రియమైన పెద్దలందరికీ. నేను డాక్టర్ రవిగుప్తా. గత 3 దశాబ్దాలుగా మీ జీవితంలో ప్రతి అడుగులో ఎదురయ్యే నొప్పి, ఇబ్బందులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాను. మీ వయస్సు 50, 60, 70 లేదా 90 దాటినా కాళ్ల నొప్పి, మోకాళ్ల నొప్పి, గట్టిపడటం, మడమల్లో పట్టేసే నొప్పి వల్ల రాత్రిళ్లు నిద్రపోకుండా, పగలంతా ప్రశాంతంగా ఉండలేకపోతే ఈ వీడియో మీకోసమే. అవును మిత్రులారా, కాళ్ళు, మోకాళ్ల నొప్పి ఒక్క రాత్రిలో తగ్గిపోవచ్చు. మీరు చెయ్యాల్సిందల్లా రోజూ కొన్ని ప్రత్యేకమైన గింజలు తినడమే. వయస్సు 25 అయినా, 95 అయినా, నడవలేని వ్యక్తి కూడా మళ్లీ పరుగెత్తే స్థితికి రావచ్చు. ఎందుకంటే ఈ 5 సూపర్ ఫుడ్ గింజలు మీ కాళ్లలోని నొప్పినంతా పీల్చేసే శక్తి కలిగి ఉంటాయి. మీరు చేయాల్సింది ఒక్కటే, ఈ 5 గింజలను చెప్పిన విధంగా కేవలం 15 రోజులు ప్రయత్నించండి. లంగడటం మానిపోతుంది. నడక మళ్లీ మొదలవుతుంది. ఈ గింజలు ఎముకల్లో కాల్షియం స్థాయిని అంతగా పెంచుతాయి కావున గట్టిపడటం, మడమల్లో పట్టేయడం అన్నీ దూరమవుతాయి. 100 ఏళ్ల వయసులో కూడా ఎలాంటి సహాయం లేకుండా నడవగలుగుతారు. మనమందరికీ తెలుసు, కాళ్లలో బలం తగ్గిన రోజే మన స్వేచ్ఛ కూడా తగ్గిపోతుంది. అందుకే ఈరోజు మీకోసం మీ కాళ్లను జీవితాంతం మీతోపాటు నడిపించే, ఇనుములా బలంగా చేసే 5 శక్తివంతమైన గింజలను తీసుకొచ్చాను. నా దగ్గర ఒక రోగి ఉన్నారు. 82. మీరు లేదా మీ కుటుంబంలోని ఎవరు కూడా ఇలాంటి నిరాశను అనుభవించకూడదని నేను కోరుకుంటాను. మీరు మా దృష్టిలో కేవలం రోగులు కాదు, జీవిత అనుభవాల సముద్రం. ఎయిమ్స్ 2025 రిపోర్ట్ ప్రకారం 65 ఏళ్లు దాటిన వారిలో 75% మందికి తీవ్రమైన మోకాళ్ళు, జాయింట్ల నొప్పి ఉంది. 60% మందికి నడవటంలో పెద్ద సమస్యలు ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2025 హెచ్చరిక ప్రకారం ఎముకల బలహీనత వల్ల వృద్ధుల్లో పడిపోవడం, ఎముకలు విరగడం ప్రమాదం 300% వరకు పెరిగింది. కానీ భయపడాల్సిన పనిలేదు. ఈరోజు నేను మీకు ప్రకృతి ఇచ్చిన అత్యంత శక్తివంతమైన 5 అద్భుత గింజల గురించి చెబుతాను. ఇవి నొప్పినే కాదు, మీ ఎముకలను ఉక్కులా బలంగా చేస్తాయి. నా ఒక రోగి కేవలం మొదటి గింజను 10 రోజులు తిన్న తర్వాత ఇలా అన్నారు, డాక్టర్ గారు, నా మోకాళ్లలో కత్తి పొడిచినట్టు ఉండే నొప్పి ఇప్పుడు లేదు. ఆ గింజ ఏదో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ రహస్యం ఈ వీడియోలోనే చెబుతాను. మీరు ఈ వీడియో మిస్ చేస్తే మీ వచ్చే రాత్రి కూడా నొప్పితోనే గడిచే అవకాశం ఉంది. వీడియో చివరలో 2 ఆయుర్వేద నియమాలు కూడా చెబుతాను. వీటితో ఈ గింజల ప్రభావం 10 రెట్లు పెరుగుతుంది. అయితే చెప్పండి, మీ కాళ్లలో మళ్లీ జీవం పోసుకోవడానికి, నొప్పి లేకుండా నడవడానికి మీరు సిద్ధమా? కింద కామెంట్లో అవును అని రాయండి. మరియు ఈ వీడియో మీరు ఎక్కడ్నుంచి చూస్తున్నారో కూడా చెప్పండి. గువాహటి, పుణే, లుధియానా లేదా ఇంకెక్కడ నుంచైనా. నేను ప్రతి కామెంట్ చదువుతాను. మీ సమాధానాల కోసం ఎదురుచూస్తాను. మొదటి గింజ మీ వంటగదిలోనే ఉంటుంది. దయచేసి దీన్ని మిస్ చేయకండి. ఇప్పుడొక ముఖ్యమైన ప్రశ్న. కాళ్ళు, మోకాళ్ల నొప్పి ఎందుకు ఇంత కఠినంగా మారుతుంది? మిత్రులారా, ఇది కేవలం శారీరక నొప్పి మాత్రమే కాదు, మీ ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛపై నేరుగా దాడి. వయసు పెరిగే కొద్దీ జాయింట్ల మధ్య ఉండే కార్టిలేజ్ తగ్గిపోతుంది. ఎముకలు ఒకదానికొకటి రుద్దుకుంటాయి. వాపు వల్ల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణాలు కాల్షియం, విటమిన్ డి, కొలాజెన్ మరియు ఇతర ఖనిజాల లోపం. మీ కోరిక ఏమిటంటే ఉదయం లేచి ఎలాంటి గట్టిపడటం లేకుండా దేవాలయానికి వెళ్ళాలి. మధ్యాహ్నం మనవళ్లతో మార్కెట్కి వెళ్ళాలి. సాయంత్రం స్నేహితులతో పార్కులో కూర్చుని నవ్వుకోవాలి. కాని నడిచేటప్పుడు కాళ్లలో చిమ్మే నొప్పి, మోకాళ్లు మడుస్తే వచ్చే బాధ, రాత్రిళ్ళు పిండెల్లో పట్టేసే నొప్పి మీకు ప్రతిక్షణం మీరు బందీలని గుర్తుచేస్తుంది. మీరిలా అనుకుంటారు, నా భార్యతో కలిసి మళ్లీ తీర్థయాత్రకు వెళ్ళగలనా? నా మనవళ్లను భుజాలమీద ఎత్తుకుని తిప్పగలనా? మీ ఈ ఆశలు
మీ బాధ మాకు బాగా తెలుసు. ఎందుకంటే మీరు ఒక్క వ్యక్తి మాత్రమే కాదు, మొత్తం కుటుంబానికి గౌరవం, బలం. టోక్యో మెట్రోపాలిటన్ ఇన్స్టిట్యూట్ ఫర్ మొదటి గింజ నువ్వులు, తిలగింజలు. ఎముకల కాల్షియం బ్యాంక్ మిత్రులారా, మొదటి మరియు అత్యంత శక్తివంతమైన గింజ నువ్వులు. నువ్వులు ప్రకృతిలో లభించే అత్యధిక కాల్షియం ఉన్న ఆహారం. సుమారు 975 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది ఒక గ్లాస్ పాల కంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఇందులో జింక్, కాపర్ కూడా ఉంటాయి. ఇవి ఎముకల బలాన్ని పెంచి కొలాజెన్ తయారీలో సహాయపడతాయి. నువ్వుల వేడి స్వభావం జాయింట్లలో పేరుకుపోయిన చలి, గట్టిపడటాన్ని తొలగిస్తుంది. అందుకే నొప్పిలో వెంటనే ఉపశమనం లభిస్తుంది. హార్వర్డ్ హెల్త్ 2025 రిపోర్ట్ ప్రకారం నియమితంగా నువ్వులు తినే వృద్ధుల్లో ఎముకల సాంద్రత 20% పెరిగింది. మోకాళ్ల నొప్పి 60% వరకు తగ్గింది. నా ఒక రోగి 68 ఏళ్ల శాంతిబెన్ గారు గృహిణి. ఆమెకు మోకాళ్ల నొప్పి అంతగా ఉండేది. వంటగదిలో నిలబడి వంట చేయలేకపోయేది. అత్తగారికి తరచూ బయటనుంచి ఆహారం తెప్పించాల్సి వచ్చేది. ఆమె నాతో ఇలా అన్నారు, డాక్టర్గారు, నా ఇంట్లో నేనే అతిథిలా మారిపోయాను. నేను ఆమెకు నువ్వులు తినే విధానం చెప్పాను. మొదట ఆమెకు ఆశ్చర్యంగా అనిపించింది. నువ్వులు అంటే లడ్డూల్లోనే వేస్తారు కదా అని. కానీ నేను నూనె లేకుండా వేయించి నమలడం నేర్పాను. ఆమె 15 రోజులు అలాగే చేసింది. 16వ రోజు ఆమె నా దగ్గరికి తానే చేసిన స్వీట్స్ తీసుకొచ్చి ఇలా చెప్పింది, ఈరోజు 2 గంటలు నిలబడి లాభాలు. ఎముకల్లో కాల్షియం లోపాన్ని త్వరగా భర్తీ చేస్తుంది. మోకాళ్ళు, జాయింట్ల నొప్పి తగ్గిస్తుంది. రాత్రిళ్ళు కాళ్లలో వచ్చే పట్టేసే నొప్పిని ఆపుతుంది. ఈ రోజు నుంచే నువ్వులు తినటం మొదలు పెడతారా? కింద కామెంట్లో అవును అని రాయండి. లేదా ఇది మీకు పనిచేయదని అనుకుంటే కూడా చెప్పండి. రెండో గింజ ఆవిసె గింజలు, అలసి. జాయింట్లకు సహజ లూబ్రికెంట్ మిత్రులారా. రెండో గింజ ఈ వీడియో చూస్తున్నప్పుడే మోకాలి నొప్పి లేదా కాళ్ల బలహీనత ఉందా? 55 దాటాక ఇది నార్మల్ కాదు. కేవలం 7 రోజుల్లో కాళ్ల బలం పెంచేలా నేను ఒక తెలుగు ఈబుక్ తయారు చేశాను. యూట్యూబ్లో చెప్పలేని ఖచ్చితమైన రొటీన్, ఆహారం అందులో ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్ మరియు పిన్డ్ కమెంట్లో ఉంది. మీ జాయింట్ల మధ్య ఎండిపోయిన సహజ లూబ్రికెంట్ని, రికెంట్ని మళ్లీ తెచ్చే శక్తి కలిగినది. అది ఆవిసె గింజలు. ఆవిసెలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మరియు లిగ్నాన్లు సమృద్ధిగా ఉంటాయి. ఒమెగా 3 శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఇది జాయింట్ల వాపును తగ్గిస్తుంది. లిగ్నాన్లు హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరిచి ఎముకల క్షీణతను ఆపుతాయి. ఈ గింజలు జాయింట్ల మధ్య ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ను పెంచుతాయి. దాంతో ఎముకలు ఒకదానికొకటి రుద్దుకోవటం తగ్గిపోతుంది. నడిచేటప్పుడు వచ్చే శబ్దం, నొప్పి రెండూ తగ్గుతాయి, డైగుతాయి. డైలీ హెల్త్ పోస్ట్ 2025 అధ్యయనం ప్రకారం నియమితంగా ఆవిసె గింజలు తినే ఆస్టియో ఆర్థరైటిస్ రోగుల్లో జాయింట్ల గట్టిపడటం 50% తగ్గింది మరియు కదలిక సామర్థ్యం 45% వరకు మెరుగైంది. నా ఒక రోగి 75 ఏళ్ల హరిప్రసాద్ జోషి గారు, రిటైర్డ్ లైబ్రేరియన్. నడిచేటప్పుడు ఆయన మోకాళ్ల నుంచి అంతత శబ్దం వచ్చేది. ప్రజలు తిరిగి చూసేవారు. ఆయనన్నారు, డాక్టర్, ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో లేదా అల్పాహారంలో భాగంగా జాగ్రత్తః. గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదా రక్తస్రావ సమస్యలు ఉంటే డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే వాడండి. అతి మోతాదులో తీసుకోకండి. లాభాలు: జాయింట్ల వాపు మరియు నొప్పిని వేర్లతో సహా తగ్గిస్తుంది. జాయింట్లకు లూబ్రికేషన్ ఇచ్చి వంచుకోగలిగేలా చేస్తుంది. ఎముకల క్షీణత ప్రక్రియను నెమ్మదింపచేస్తుంది. మీ జాయింట్లకు ఆవిసెను స్నేహితుడిగా మార్చుకోవాలనుకుంటున్నారా? కింద కామెంట్లో అవును అని రాయండి. లేదా రుచి నచ్చదని అనుకుంటే కూడా చెప్పండి. మూడో గింజ మెంతులు. కండరాల పట్టేసే నొప్పికి ఔషధం మిత్రులారా. మూడో గింజ
మీ కాళ్ల కండరాల్లో వచ్చే బాధాకరమైన నొప్పి, లాగుడు నొప్పిని వేర్లతో సహా తొలగించే శక్తి కలిగినది. అది మెంతులు. మెంతుల్లో ఐరన్, పొటాషియం, మాగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. మాగ్నీషియం కండరాల కుదింపు, విరమణను నియంత్రిస్తుంది. అందువల్ల పట్టేయడం తగ్గుతుంది. పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ను కాపాడుతుంది. ఐరన్ రక్తంలో ఆక్సిజన్ తీసుకెళ్లే కణాలను బలపరుస్తుంది. దాంతో కండరాలకు సరిపడా శక్తి అందుతుంది. ఈ గింజ ముఖ్యంగా రాత్రిళ్లు కాళ్లలో పట్టేసే నొప్పితో బాధపడే వృద్ధులకు వరంలాంటిది. ఆయుర్వేద గ్రంథాలు 2025 ప్రకారం మెంతులు వాతదోషాన్ని శాంతింపచేస్తాయి. వాతదోషమే కండరాల పట్టేసే నొప్పికి ప్రధాన కారణం. నా ఒక రోగి ఆమె స్వరంలో నిద్రమాధుర్యం స్పష్టంగా వినిపించింది. ఎలా తినాలి? 1 టీస్పూన్ మెంతులు రాత్రంతా 1 కప్పు నీటిలో నానబెట్టండి. ఉదయం నీటిని వడగట్టి ముందుగా గింజలను బాగా నమిలి తినండి. తర్వాత ఆ నీటిని కూడా తాగండి. లేదా మెంతులను వేయించి పొడిచేసి 1 చెంచా పెరుగు లేదా పాలతో తీసుకోవచ్చు. ఎప్పుడు తినాలి? ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో. జాగ్రత్త! షుగర్ మందులు వాడుతున్నవారు. మెంతులు షుగర్ లెవెల్ తగ్గించవచ్చు, కాబట్టి డాక్టర్ను సంప్రదించండి. అతి మోతాదులో తీసుకుంటే కడుపు పాడవచ్చు. లాభాలు: రాత్రిళ్లు వచ్చే కాళ్ల పట్టేసే నొప్పిని పూర్తిగా తగ్గిస్తుంది. కండరాలను బలంగా, లవలవితంగా చేస్తుంది. రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. మీ రాత్రుల ప్రశాంతతను తిరిగి పొందాలనుకుంటున్నారా? కింద కామెంట్లో అవును అని రాయండి. లేదా చేదు రుచి వల్ల భయపడుతున్నారా? అది కూడా చెప్పండి. 4వ గింజ గుమ్మడి గింజలు. జాయింట్లకు జింక్ నిల్వ. మిత్రులారా, 4వ గింజ మీ జాయింట్లు, ఎముకల రిపేర్ సిస్టమ్ను మళ్లీ యాక్టివ్ చేసే శక్తి కలిగినది. అవి గుమ్మడి గింజలు. ఈ గింజల్లో జింక్, మాగ్నీషియం మరియు ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. జింక్ అనేది ఎముకల నిర్మాణం, మరమ్మతు చేసే ఆస్టియోబ్లాస్ట్ కణాలను యాక్టివ్ చేస్తుంది. మాగ్నీషియం కాల్షియంను ఎముకలకు చేరవేసి శోషణకు సహాయపడుతుంది. ఇంకా గుమ్మడి గింజల్లో ఉండే ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు జాయింట్లకు సహజ అతని ఈ విధానాన్ని 3 వారాలు కొనసాగించాడు. 4వ వారం చేసిన బోన్ డెన్సిటీ రిపోర్ట్ చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. శ్రీసింగార్ అన్నారు, ఇప్పుడు మళ్ళీ నా తోటలో గడ్డపెట్టుతో పనిచేయగలననే నమ్మకం వచ్చింది. ఆయనలో తిరిగి వచ్చిన ఆత్మవిశ్వాసమే అసలైన విజయం. ఎలా తినాలి? గుమ్మడి గింజల తొక్క తీసి లోపల ఉన్న పచ్చని గింజలను వేరుచేయండి. నూనె లేకుండా లేతగా వేయించండి. ప్రతిరోజూ 1 ముష్టి, సుమారు 20 నుంచి 25 గ్రాములు. మధ్యాహ్నం లేదా సాయంత్రం స్నాక్లా బాగా నమిలి తినండి. ఎప్పుడు తినాలి? ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య, లేదా సాయంత్రం టీతో పాటు. జాగ్రత్త! గ్యాస్ట్రిక్ సమస్యలు లేదా శరీరంలో ఎక్కువ వేడి ఉంటే మొదట తక్కువ మోతాదుతో ప్రారంభించండి. కచ్చిగా కాకుండా తప్పనిసరిగా వేయించిన గింజలే తినాలి. లాభాలు: ఎముకల బలం మరియు సాంద్రతను గణనీయంగా పెంచుతుంది. జాయింట్ల గట్టిపడటం, నడిచేటప్పుడు వచ్చే శబ్దాన్ని తగ్గిస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మీ ఎముకలకు గుమ్మడి గింజలను రక్షణ కవచంగా మార్చుకోవాలనుకుంటున్నారా? కింద కామెంట్లో అవును అని రాయండి. లేదా తొక్క తీసే పని కష్టంగా అనిపిస్తుందా? అది చెప్పండి. 5వ గింజ చియా సీడ్స్. కొలాజెన్ మరియు శక్తికి మూలం మిత్రులారా. 5వ మరియు చివరి గింజ మీ కాళ్లను ఉక్కులా బలంగా చేసి మళ్లీ పరుగెత్తే స్థాయికి తీసుకెళ్లే శక్తి కలిగినది. అవి చియా సీడ్స్ నీటిలో నానబెట్టినప్పుడు జెల్లా మారుతాయి. ఈ జెల్ జాయింట్లలో సహజ లూబ్రికెంట్లా పనిచేస్తుంది మరియు షాక్ అబ్జార్బర్లా దెబ్బలను తగ్గిస్తుంది. ఎయిమ్స్ 2025 అధ్యయనం ప్రకారం నియమితంగా చియా సీడ్స్ తీసుకునే వారిలో జాయింట్ల నొప్పి మరియు గట్టిపడటంలో 55% వరకు తగ్గుదల,
మరియు శారీరక శక్తిలో 60% వరకు పెరుగుదల కనిపించింది. నా ఒక రోగి 85 ఏళ్ల గోవిందరాం గారు వాకర్ సహాయంతో కూడా చాలా నెమ్మదిగా నడిచేవారు. ఆయన కోరిక ఒక్కటే, తన గ్రామంలోని పొలాల్లో ఎలాంటి సహాయం లేకుండా నడవాలి అన్నారు. డాక్టర్గారు, నా పొలాల మేడమీద నడవడం నా కల. నేనాయనకు చియా సీడ్స్ నీరు తాగమని చెప్పాను. 1 నెలపాటు ఆయన అలాగే చేశారు. 2వ నెలలో ఆయన కుమారుడు నాకు ఒక వీడియో పంపాడు. ఆ వీడియోలో గోవిందరాం గారు తన పొలాలల మేడమీద నెమ్మదిగా కాని ఎలాంటి సహాయం లేకుండా నడుస్తున్నారు. ఆయన కళ్ళలో ఆనందభాష్పాలు. ఆ వీడియో నా రోజంతా ఆనందంగా మార్చేసింది. ఎలా తినాలి? 1 టీ స్పూన్ చియా సీడ్స్ రాత్రంతా 1 గ్లాస్ నీటిలో నానబెట్టండి. ఉదయం అది జెల్లా మారుతుంది. దానిలో 1 చెంచా తేనె కలిపి ఖాళీ కడుపుతో తాగండి. లేదా పెరుగు, స్మూతీ లేదా గంజిలో కూడా కలిపి తినవచ్చు. ఎప్పుడు తినాలి? ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో లేదా అల్పాహారంలో. జాగ్రత్త, అతి మోతాదులో తీసుకుంటే కడుపు బరువుగా అనిపించవచ్చు. బీపీ మందులు వాడేవారు మితంగా మాత్రమే తీసుకోండి. ఏమి చెయ్యాలి? ముగింపు. మిత్రులారా, ఈ 5 గింజలు నువ్వులు, ఆవిసె, మెంతులు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్ మీ కాళ్ల మరియు మోకాళ్ల నొప్పి, గట్టిపడటం, పట్టేసే నొప్పిని వేర్లతో సహా తొలగించడానికి ప్రకృతి ఇచ్చిన పూర్తి ఔషధశాల లాంటివి. టోక్యో యూనివర్సిటీ 2025 న్యూట్రిషన్ రీసెర్చ్ ప్రకారం ఈ గింజలను కలిసి తీసుకుంటే ఎముకల సాంద్రతలో 30% వరకు పెరుగుదల మరియు జాయింట్ల కదలికలో 70% వరకు మెరుగుదల సాధ్యం. ఇది చాలా మందుల కన్నా ఎక్కువ ప్రభావవంతమైన ఫలితం. కానీ గింజలను తినడం మాత్రమే సరిపోదు. ఇంకా 2 ఆయుర్వేద నియమాలు తప్పనిసరిగా పాటించాలి. మొదటి నియమం, ఈ గింజలను ఎప్పుడూ కచ్చిగా తినకండి. తప్పనిసరిగా నానబెట్టి లేదా వేయించి మాత్రమే తినాలి. అప్పుడు పోషకాలు సులభంగా జీర్ణమై శరీరంలోకి వెళ్తాయి. రెండో నియమం, ఈ గింజలు తిన్న తర్వాత కనీసం 15 నిమిషాలు ఎండలో కూర్చోండి. సూర్యకిరణాల వల్ల విటమిన్ డి తయారవుతుంది. ఈ విటమిన్ డి లేకపోతే కాల్షియం ఎముకలకు చేరదు. ఇప్పుడు మీరు చెయ్యాల్సింది ఏమిటంటే, ఈ రోజునించే ఈ 5 గింజల్లో కనీసం 3ని మీ రోజువారీ ఆహారంలో చేర్చండి. 1 నెలపాటు నిరంతరం తీసుకోండి. మీ శరీరంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. మీ కాళ్లకు కొత్త జీవం ఇవ్వండి. మీ నుంచి దూరమైన స్వేచ్ఛను తిరిగి పొందండి. కింద కామెంట్లో చెప్పండి, ఈ 5 గింజల్లో మీకు ఏది ఎక్కువగా నచ్చింది? మీరు ఈ రోజు నుంచే ఈబుక్ చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. లింక్ డిస్క్రిప్షన్ మరియు పిన్డ్ కామెంట్లో ఉంది.